ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము మరి 7వ వాక్యాన్ని చదువుదాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ 7వ వాక్యములో సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా అని ఈ వచనము ప్రారంభించబడుతూ ఉందండి. మరి ప్రభు ఇదిగో మరి తన ప్రజలైన ఇజ్రాయేలు ప్రజలతో ఆయన సెలవిస్తూ ఉన్నాడండి. ఎలా సెలవిస్తున్నాడో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడుదువు మరియు ఇక్కడ నిలబడుటకు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఆయన సన్నిధిలో నిలవటానికి మనకు భాగ్యం అంటది. ఆయన సన్నిధిలో నిలవబడటం మనకి ఏమయ్యింది అని అంటే అది గొప్ప భాగ్యం, అది గొప్ప ధన్యత. ఇటువంటి భాగ్యము నా దేవుని బిడ్డలారా గమనించండి, అల్పులమైనటువంటి మనకు ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడండి. చాలామంది కూడా డబ్బు సంపాదించుకోవటం, ధనము సంపాదించుకోవటం, ఇదిగో లోకములో స్థలములు పొలములు సంపాదించుకోవటం, మనుషులను సంపాదించుకోవటం, ఇదిగో వారికి అది భాగ్యం అనుకుంటున్నారు. కానీ ఏది భాగ్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ఆయన సన్నిధిలో నిలిచేది మనకు గొప్ప భాగ్యము. హల్లెలూయా. ఈ భాగ్యాన్నట ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక నా దేవుని బిడ్డలారా, ఆయన మార్గములలో మనం నడిచినప్పుడు ఇదిగో మనము ఆయన ఇచ్చినటువంటి ఆయన అప్పగించిన దానిని భద్రముగా మనము గైకొనినప్పుడట ప్రభువు ఇదిగో ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యం ఇస్తున్నాడండి. కనుక ఇదిగో దేవుని సన్నిధి ఒక భాగ్యము, ఆయన సన్నిధిలో నిలబడటం ఒక భాగ్యము, ఒక ధన్యతనని ఆయన సన్నిధిని మనము భాగ్యముగా ఎంచుకోవాలి. హల్లెలూయా. ధనము కాదు, డబ్బు కాదు, ఈ లోకములో బంగారం కాదండి మనకు భాగ్యము. ఆయన సన్నిధి మనకు భాగ్యమై ఉన్నది. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రములు నాయన. ఉదయ కాలమున నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. నిజమే నా ప్రభా, నీ సన్నిధిలో నిలిచే భాగ్యమును నా ప్రభా మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయా నీవిచ్చినటువంటి దానిని నా ప్రభా భద్రముగా కాపాడుకోవటానికి నా ప్రభా నైనా మీరు కృప చూపమని సహాయం చేయమని నీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.